ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు అతి ఉన్నతమైన నామమున మీకందరికి కూడా వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు మనము ధ్యాన వాక్యముగా 84వ కీర్తనను ధ్యానించుకున్నాము. కీర్తనకారుడు రచించినటువంటి కీర్తనల భాగంలో నుండి 84వ కీర్తనను మనము చూస్తున్నాము. ఈ 84వ కీర్తనను కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనగా మనకు కనపడుతున్నది. ప్రధాన గాయకునికి గిత్తీతు అను రాగం మీద పాడదగినటువంటి కీర్తన. ఈ కీర్తన 12 వచనములు కలిగినటువంటి ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తనగా, అనుదిన జీవితానికి ఉపయోగకరమైనటువంటి కీర్తనగా మనకు కనపడుచూ ఉన్నది. కోరాహు కుమారుల యొక్క ఉద్దేశం ఏమిటి, వారు ఏ విధంగా ఉన్నారు, వారు దేవుని పట్ల ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రాముఖ్యతను గురించి, వారి యొక్క జీవన విధానమును గురించి ఈ కీర్తనలో వారు రాయించి ఉంచారు. కీర్తన చదువుతున్నప్పుడు ప్రియమైన వారికి నేను తెలియచేయాల్సినది ఏమిటంటే, వారు ఏ విధముగా అయితే దేవాది దేవుని అనుదినము తమ జీవితాలలో అనుసరించారో మనమును అలాగే ఉండాలనేటువంటి ఉద్దేశము. మొదటి వచనమును చదివినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యములు అని చెప్తున్నాడు. ఎందుకు రమ్యములు అని మనం అనుకున్నట్లయితే, తన యొక్క ఉద్దేశము కీర్తన భాగంలో మనకు కనబడుతూ ఉన్నది. 2వ వచనము, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు? దేవుని యొక్క మందిరమును చూడాలనేటువంటి ఆశ నాలో ఉన్నది అంటున్నాడు. ఆశతో నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని అంటున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని నేను దర్శించాలి, నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని దర్శించుటకు. ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించాలనేటువంటి ఆశ నాలో ఉన్నది. నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని అంటున్నాడు భక్తుడు. 3 విషయాలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మందిర ఆవరణమును చూడాలని, 2వది జీవము కలిగినటువంటి దేవుని దర్శించాలని, 3వ మాట ఆయన నివాసములు. ఈ 3 గురించి అతను తన హృదయంలో అనుకున్నప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లుగా మనకు కనబడుతున్నది. 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికను. చూడండి ఎంత మధురమైనటువంటి గీతము ఈ గీతము. ఇందులో ఏమంటున్నాడు? దేవుని మందిర ఆవరణములను చూడాలనేది ఒక ఆశ అయితే, ఆయన బలిపీఠము నొద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది, పిల్లలు పెట్టడానికి వాన కోవెలకు గూటి స్థలము దొరికింది. ప్రభువా, అలాంటి స్థలము కావాలి అన్న ఆశ నాలో ఉన్నది అని అంటున్నాడు. 4వ వచనము చూసినట్లయితే, నీ మందిరమునందు నివసించువారు ధన్యురు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని అంటున్నాడు. దేవుని యొక్క మందిరములో నివసించేవారు ధన్యులు అనే పదం మనకు 2-3 పర్యాయములు ఈ అధ్యాయంలో కనపడుతున్నది. గమనించండి. 4వ వచనంలో మందిరముందు నివసించేవారు ధన్యులు అంటున్నారు. 12వ వచనంలో నీ యందు నమ్మిక ఉంచేవారు కూడా ధన్యులు అని అంటున్నాడు. అంటే ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని అంటున్నాడు. 5వ వచనం, నీ వలన బలము నొంది మనుష్యులు ధన్యులు. మరొక మాట అంటున్నాడు, నివసించువారు ధన్యులు, బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అని 6వ వచనంలో అంటున్నాడు. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు
ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, సెవియొగ్ము. దేవా, మా కేడమ దుష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము అని 9వ వచనంలో అంటున్నాడు. 8వ వచనం చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా, నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, దేవా, మా కేడమా దుష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము అని అంటున్నాడు. ఒక మధురమైనటువంటి గేయము, కీర్తన మనకు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారాగా రాయించి ఉంచాడు. మరి ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ప్రియులారా, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మీకు చెప్తాను. 3 మాటలు లేదా 4 మాటలు నేను చెప్తాను. 1, మందిరము చూడాలనే ఆశతో ఉన్నాడు. ఆయన బలిపీఠం వద్ద పిచ్చుకలకు ఆహారం దొరుకుతుంది, అలాంటి బలిపీఠం కావాలంటున్నాడు. 3వదిగా ఆయన మందిరములో నివసించాలనుకుంటున్నాడు, ఎందుకంటే వారు ధన్యులు అని 4వ వచనంలో అంటున్నాడు. 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. ఆ ఉద్దేశంతో ఇతనేమంటున్నాడంటే, నీ నివాసములు రమ్యములు అనే మొదటి మాట రాశాడు. అందును బట్టి నా ప్రియమైన వారికి నేను చెప్పేది ఏమిటంటే, మన జీవితంలో మనకంటూ ఒక ఆశ ఉండాలి దేవుని మీద అన్నదే దేవుని యొక్క ఉద్దేశము. 10వ వచనం చదువుకుందాం. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అని 10వ వచనంలో సెలవిస్తున్నాడు. 11వ వచనం చూద్దాము. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. చివరి మాట చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మరి ఈ మాటలు వింటున్న మనము మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి యథార్థ సంఘటన మనం తెలుసుకోవాలి. కీర్తనాకారుని యొక్క ఆశయము ఏమిటి అని ఈ 12 వచనాల్లో మనం చూసినట్లయితే మనకు ఒకటి ఏం కనపడుతుంది? మందిరము చూడాలనే ఆశ, బలిపీఠము దగ్గర ఉండాలనే ఆశ, నివసించాలనేటువంటి ఆశతో మనం ఉండాలి. ఎందుకంటే వారు సీయోనులో దేవుని సన్నిధిని కనపడుదురు. అలాంటివి అందుకని యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటున్నాడు. మరొక విషయము, ఈ 84వ కీర్తనలో మనకు 3 విషయాలు నేను చెప్తాను. క్విజ్లో పాల్గొనే వారికి కూడా చాలా ఉపయోగకరమైన మాటలు. ఒకటి, మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే 12 వచనాలలో 3 పర్యాయములు నీ బలమునందు మనుషులు ధన్యుడు 5వ వచనములు అన్నాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని 4వ వచనములు అంటున్నాడు. మరి చివరి మాట కూడా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు 4, 5, 12 వచనాల్లో 3 పర్యాయములు మనకు ధన్యులు ధన్యులు అని కనపడుచున్నది. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు 11వ వచనంలో మనకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వారికి, మరి ఈ గ్రంథమును చదువుతున్న మనము ఈ కీర్తన చదివిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో కోరాహు కుమారుల వలె మనము కూడా మరి మంచి జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆశ నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి. అనుదినము ఒక అధ్యాయం చదువుతూ మీ ఆత్మీయ జీవితమును బలపరుచుకోండి. అంత మాత్రమే కాకుండా మీరు అనేకులకు తెలియజేయండి. జూమ్ బైబిల్ క్విజ్లోకి రండి, అనేకులను చేర్పించండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, మరి కీర్తన విన్న ప్రతి కుటుంబాలని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మతో బలపరిచి మీరే మహిమ తెచ్చుకుని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.